హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి అనేదే నా ఆకాంక్ష. మీరు ఇవాళ రీడింగ్ ఏంటి అంటే, మీ పర్సన్ మీకు చెప్పకుండా ఏమైనా విషయాలు దాచారా? దాచితే అవి ఎలాంటి విషయాలు మీ దగ్గర దాచారు అనేది చూద్దాం. అవి నిజమేనా లేకపోతే అబద్ధమా అనేది ఈ రీడింగ్లో చూద్దాం. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. ఇది టైమ్లెస్ అండ్ జనరల్ రీడింగ్ అండి. ఇందులో మీకు రిజనేట్ అయిన పాయింట్స్ని మాత్రమే తీసుకోండి, రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేయండి. అంతేకాని ఇది నా కోసమేనని మాత్రము ఏది పెయిన్ని మనసులో హత్తుకోవద్దు. మీకు ఏమైనా క్లారిటీ కావాలి, మీకు మీ లైఫ్లో ఏం జరుగుతుంది అనేది కానీ క్లారిఫికేషన్ కావాలి అంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మీకు డీటెయిల్స్ అందించబడతాయి. జనరల్ రీడింగ్ మీ పర్సనల్ రీడింగ్ తీసుకుంటే మీకు ఒక క్లారిఫికేషన్ అనేది వస్తుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు ఇప్పటివరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని నాకు సపోర్ట్ చేయండి. మీ సపోర్టే నాకు ఒక హోప్ ఇస్తుంది. నేను రీడింగ్స్ చేయడానికి, అగైన్ వేరే వాళ్ళ పెయిన్ రిలీఫ్ చేయడానికి కూడా నాకు ఒక హోప్ అనేది వస్తుంది. వాళ్ళ పెయిన్ రిలీఫ్ అయిందంటే మీకు కూడా ఆ పాజిటివ్నెస్లో భాగం అనేది మీకు కూడా ఉంటుంది. యూనివర్స్ మీకు కూడా ఆ పాజిటివ్నెస్ని మీ లైఫ్లో కూడా ఇస్తుంది. ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. ఇప్పుడు మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ థాట్స్ ఎలా ఉన్నాయి, అగైన్ వాళ్ళు ఏం చెప్పకుండా వీళ్ళ దగ్గర ఎందుకు దాచారు, ఆ విషయాలు వీళ్ళకి తెలుసా తెలియదా? ఇంతకీ మీకు తెలిసైతే నాకు కామెంట్స్లో తెలుసని పెట్టండి, తెలియదు అంటే ఈ విషయాలు మాకు ఇప్పటివరకు తెలియలేదు అని చెప్పండి. ప్లీజ్ యూనివర్స్ గ్రాటిట్యూడ్ యూనివర్స్. మా చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఇప్పుడు థాట్స్ ఎలా ఉన్నాయి చూడండి, చెప్పండి. ప్లీజ్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. వాళ్ళు మౌనంగా అయిపోయారు. వాళ్ళు బాధపడి వాళ్ళకి ఇంకా బాధపడడానికి కూడా శక్తి లేకుండా మా వ్యూయర్స్ అయిపోయారు. వాళ్ళకి మీరు ఏం చెప్పాలి అనుకుంటున్నారు వాళ్ళ పర్సన్ గురించి? ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. I can't let go of you. మీకు కార్డ్స్ కనిపిస్తున్నాయండి. Will this ever change? It is dark without you. I wish I could be a different person. The way I have treated you was wrong. ఇప్పుడు తెలిసింది ఈ మహానుభావుడికి చైల్డ్హుడ్ ట్రామా. విల్ యూ లీవ్ మీ లైక్ ద అదర్స్? వదిలేకేం చేయాలి? సెక్సువల్ డిజైర్. I am scared of rejection. Please do what is best for your heart. I don't want to be alone. ఎవరు ఉండమని చెప్పారు? మీరేమని చెప్పారా? నేనైతే రీడింగ్ చేస్తే అయితే చెప్పలేదండి. మీరైతే చెప్పారేమో చెప్పండి. ఇప్పుడు యాక్చువల్గా మీ పర్సన్ ఏమంటున్నారంటే, మిమ్మల్ని వదిలేసి వెళ్ళలేకపోతున్నాను, మీకు దూరంగా వెళ్ళలేకపోతున్నాను అని చెప్తున్నారు. ఈ పెయిన్ ఎప్పటికీ స్టాప్ అవుతుంది అని అంటున్నారు. మీరు లేకపోతే తన లైఫ్లో వెలుతురు అనేదే లేదు, లైఫ్ అంతా చీకటి అనిపిస్తూ ఉంది అని చెప్తున్నారు. మీకోసము తను ఒక డిఫరెంట్ పర్సన్ లాగా మారుతాను అని చెప్తున్నారు. మారాలి అనుకుంటున్నానని చెప్తున్నారు. మిమ్మల్ని
మీ ట్రీట్ చేసిన విధానం కానీ మీతో ప్రవర్తించిన విధానం అనేది చాలా రాంగ్ అనేది వాళ్ళకి ఇప్పుడు అర్థమైంది. వాళ్ళకి చిన్నతనంలో వాళ్ళ మనసుకు తగిలిన గాయాలు అయి ఉండొచ్చు, వాళ్ళ లైఫ్లో జరిగిన అనుభవాలు అయి ఉండొచ్చు, వాళ్ళకి ఇప్పుడు బాగా గుర్తు చేసుకుంటున్నారు. మీరు కూడా అందరిలాగానే నన్ను వదిలేసి వెళ్ళిపోతారని అడుగుతున్నారు. వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవుతున్నారు కాబట్టి ఫిజికల్ నీడ్ అనేది కూడా లేదు అని ఫీల్ అవుతున్నారు. వాళ్ళు చాలా భయపడుతున్నారు. మీరు ఎక్కడ రిజెక్ట్ చేస్తారో తను వస్తే అనేసి భయపడుతూ ఉన్నారు. మీ అగైన్ చెప్తున్నారు, మీకు ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యండి, మీ మనసుకి ఏది మంచిది అనిపిస్తే అది చెయ్యండి అని అంటున్నారు. నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను, నేను ఉండాలనుకోవటం లేదు అని చెప్తున్నారు. ఇన్ని మాటలు చెప్తున్నారు. ఇవన్నీ మీకు తెలుసా తెలియదా? మీరు కామెంట్లో పెట్టండి. యాక్చువల్గా మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు. ఈ ఫీలింగ్స్ని బట్టి తెలిసేది ఏంటి అంటే మీ పర్సన్ మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నారు అని తెలుస్తుంది. ఇప్పుడు ఒక్కొక్క కార్డుకి క్లారిఫికేషన్ అనేది తీసుకుందాం. ఐ కాంట్ లెట్ గో ఆఫ్ యూ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ యూనివర్స్ గివ్ మీ అక్యురేట్ ఆన్సర్. Gratitude universe, gratitude universe, gratitude. Please universe, give me accurate answer. కార్డ్స్ని కొంచెం క్లెన్స్ చేస్తున్నానండి, ఎందుకంటే ఎవరిదన్నా పర్సనల్ రీడింగ్స్ తీసుకుంటూ ఉంటాం కదా, ఎనర్జీ అనేది ఇందులో ఇన్బిల్ట్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకు చెప్తున్నారు అంటే, ఒక నిమిషం అండి, ఎందుకు చెప్తున్నారు అంటే వాళ్ళు మీతోటి ఒక ఫ్యామిలీ లైఫ్ కావాలి అని అనుకుంటున్నారు, మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నారు, ఒక అందరూ కలిసిమెలిసి ఉండాలి అని ఆలోచిస్తున్నారు. వాళ్ళ అమ్మ నాన్నతో అయిండొచ్చు, వాళ్ళ రిలేషన్ వాళ్ళతో అయిండొచ్చు. వాళ్ళు ఇప్పుడు ఏం ఆలోచిస్తున్నారంటే మీరు కూడా తన లైఫ్లో ఉండాలి, వాళ్ళ లైఫ్లో ఉన్న వాళ్ళు కూడా వాళ్ళ లైఫ్లో ఉండాలి అని అనుకుంటున్నారు. ఒక స్టెబిలిటీ లైఫ్ అనేది కోరుకుంటున్నారు. మీ ఇద్దరి మధ్య ఒక బాండింగ్ అనేది కావాలి అని అనుకుంటున్నారు. మీతో హ్యాపీగా టైం స్పెండ్ చేయాలి అని అనుకుంటున్నారు. మీకు ఒక ఫ్యామిలీ సెక్యూరిటీ అనేది ఇవ్వాలి అని అనుకుంటున్నారు. ఎట్లా అంటే వాళ్ళది ఏం ఆలోచిస్తున్నారు అంటే, మీ లైఫ్లో ఇంతకుముందు తను చేసిన దానికి మీరు ఏమన్నా నిలదీస్తారేమో, దాని గురించి అందరి ముందు నిలదీసి వాళ్ళని ఎందుకు ఇలా చేశావు అని అడుగుతారేమో అని కొంచెం భయంగా కూడా ఫీల్ అవుతున్నారు. అందుకు వాళ్ళు ఏమంటున్నారంటే, మీ ఆలోచనల నుంచి కానీ మీ నుంచి కానీ నేను దూరంగా వెళ్ళలేకపోతున్నాను అని చెప్తున్నారు. విల్ దిస్ ఎవర్ చేంజ్ అని మా వ్యూస్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూ మస్ట్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు అక్కడ హార్ట్ బ్రేక్ సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు చాలా పెయిన్ అనేది అనుభవిస్తూ ఉన్నారు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో వాళ్ళకి వాళ్ళ థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ వల్ల వాళ్ళకి ఎట్లా అంటే చాలా పెయిన్ అనేది కలుగుతుంది. వాళ్ళే కదా మిమ్మల్ని వద్దనుకొని వెళ్ళిపోయినప్పుడు ఇంకా పెయిన్ కలగకుండా ఎలా ఉంటుంది చెప్పండి? వాళ్ళకి ఎలా ఉందంటే వాళ్ళ లైఫ్లో జరిగిన బాధలు, వాళ్ళ పెయిన్ అనేది మళ్ళీ సేమ్ రిపీట్ అయ్యిందనమాట. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే హార్ట్ బ్రేక్ అయ్యింది, అగైన్ ట్రస్ట్ కూడా అక్కడ బ్రేక్ అయ్యింది. వాళ్ళిద్దరి మధ్యలో అక్కడ ఉన్న ట్రస్ట్ అనేది, నిజాయితీ అనేది వాళ్ళిద్దరి మధ్యలో లేదు. వాళ్ళకి ఏంటంటే నార్మల్గా ఉన్నారు అంటే ఉన్నారు రిలేషన్షిప్లో, కానీ వాళ్ళు లేకపోతే వాళ్ళ అమ్మ నాన్న దగ్గర కానీ ఎవరి దగ్గరైనా కానీ అక్కడ ఉన్నారు అంటే ఉన్నారు అంతే. అక్కడ వాళ్ళకి ట్రస్ట్ అనేది లేదు. అక్కడ ఉన్న పర్సన్స్ నిజాయితీగా అస్సలు లేరు. అందుకు వాళ్ళకి ఏమనిపిస్తుంది అంటే చాలా బాధగా అనిపిస్తుంది. వాళ్ళకి సపరేషన్గా ఉన్నట్లుంది, అంటే వాళ్ళతో కలిసి ఉన్నట్లు లేదనమాట. వాళ్ళకి అందరికీ దూరంగా ఉన్నట్లు అనిపిస్తూ ఉంది. వాళ్ళకి ఎట్లా అంటే చాలా లాస్ అయిపోయాను లైఫ్లో అని అనిపిస్తుంది. చాలా ఏడుస్తూ ఉన్నారు. వాళ్ళ కళ్ళ వెంట నీళ్ళు అనేది ధారలాగా కారుతూ ఉంది. అంత బాధపడ్డప్పుడు ఎందుకు మిమ్మల్ని ఎవరు వదిలేయమన్నారు? పెయిన్ అనేది కర్మ ఇస్తుంది కదా, యూనివర్స్ ఇవ్వకుండా ఏముండదు. అందుకే ఇప్పుడు ఎందుకు ఏమని అడుగుతున్నారంటే ఇది ఎప్పటికైనా చేంజ్ అవుతుందా అని అడుగుతున్నారు.
అవుతుంది. తను అనుకుంటే అవుతుంది. తను అనుకోకపోతే ఎలా అవుతుంది? మీరు ప్రయత్నం చేసి చేసి కదా మీరు అలసిపోయి ఇప్పుడు సైలెంట్‌గా ఉన్నారు. మౌనంగా ఉన్నారు. మీ మౌనం వెనుక పెయిన్ అనేది వాళ్ళకి 24/7 తగులుతుంది ఇప్పుడు. మీరేం పెయిన్ అనుభవిస్తున్నారో, మీరేం ఆలోచిస్తున్నారో ఆ పెయిన్ అనేది వాళ్ళకి శాపమై తగులుతూ ఉంది ఇప్పుడు. అందుకే వాళ్ళు అనుకుంటున్నారు నా లైఫ్‌లో నేను కర్మని అనుభవిస్తున్నాను. మిమ్మల్ని వదిలేసుకున్నాక వాళ్ళకి ఆ పెయిన్ అనేది బాగా అర్థమైంది. వాళ్ళకి ఎక్కడున్నారో అక్కడ పర్సన్స్ కూడా సేమ్ డబల్ పెయిన్ అనేది వాళ్ళకి ఇవ్వడం స్టార్ట్ చేశారు. ఇట్ ఈస్ డార్క్ వితౌట్ యూ. ఎందుకంటున్నారో చూడండి. ఎందుకంటే అక్కడ ఆ పాస్ట్ లైఫ్లో వాళ్ళు స్ట్రక్ అయిపోయి ఉన్నారు. రిగ్రెట్గా ఫీల్ అవుతున్నారు. నెగిటివ్గా ఆలోచనలు వస్తున్నాయి. వాళ్ళకి చాలా లాస్ అయ్యాను అని అనుకుంటున్నారు. మోసం జరిగింది అని అనుకుంటున్నారు. సాడ్గా ఉన్నారు. ఏమంటే ఒక నిర్ణయం అనేది ఏది తీసుకోలేని సిచ్యువేషన్లో అయిపోయారు. ఫీలింగ్స్ అనేది డౌన్ అవుతూ వస్తున్నాయి. వాళ్ళకి ఆశ ఉన్నా కూడా ఏమనిపిస్తుందంటే ఈ పర్సన్స్ తోటి నేను ఎలా క్యారీ చేయాలి అనేది అనుకుంటూ ఉన్నారు. స్ట్రెస్గా ఫీల్ అవుతున్నారు. హెల్త్ ప్రాబ్లము, వాళ్ళకి హెల్త్ కూడా బాగలేదు. ఫైనాన్షియల్గా లాస్లో ఉన్నారు. థింకింగ్ వాళ్ళు పాస్ట్ గురించి బాగా థింక్ చేస్తున్నారు. అక్కడ ఇంతకుముందు మీ లైఫ్లో ఉన్నదానికి ఏమి ప్రాబ్లము నేను చేసుకొని నేను నా చేతులారా నా జీవితాన్ని ఇలా చేసుకున్నాను, నా పర్సన్ జీవితాన్ని ఇలా చేసి అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలా ఉంది అంటే పాత అనుభవాలు వాళ్ళకి చాలా రిగ్రెట్గా ఫీల్ అవుతూ ఉన్నారు. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే మీకు చేసిన ఏదైనా కానీ మీ లైఫ్లో వాళ్ళు ఏం చేశారో ఏం లాస్ చేశారో అది అనేది రిటర్న్ చూడండి. 5 ఆఫ్ కప్స్ రిటర్న్ అనేది వాళ్ళకి తిరిగి తగిలితూ ఉంది. వాళ్ళకి ఇక్కడ థ్రోట్ చక్ర అనేది మూసుకుపోయింది. వీళ్ళకి ఇక్కడ యాక్చువల్గా ఆల్ చక్రాస్ మూసుకొని పోయినట్టు కనిపిస్తున్నాయి నాకైతే. ఐ విష్ ఐ కుడ్ బీ ఏ డిఫరెంట్ పర్సన్ అని మా వ్యూస్ పర్సన్ ఎందుకు అంటున్నారు యూనివర్స్ ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ కరెక్ట్ ఆన్సర్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళకి చాలా థింక్ చేస్తూ ఉన్నారు. మీ లైఫ్లోకి ఎలా రావాలి అనేది ప్లాన్ వేస్తూ ఉన్నారు. రిజల్ట్ అనేది ఎలా తీసుకురావాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. ఒక ఎక్స్పెన్సివ్ అనేది చేస్తూ వాళ్ళ లైఫ్లో ఫాలో అవుతున్నారు. వాళ్ళకి ఆపర్చునిటీస్ ఎన్ని ఉన్నా కూడా వాళ్ళని చూసుకోవటం లేదు. ఆ ఆపర్చునిటీస్ కంటే మీరే తన లైఫ్లో ముఖ్యమని అనుకుంటున్నారు. కాన్ఫిడెన్స్గా ఉన్నారు. మీ లైఫ్లోకి వాళ్ళు రావాలి అని, మీ ఇద్దరి లైఫ్ని ఒక ముందుకు తీసుకెళ్ళాలి, మీ ఇద్దరి బంధాన్ని అని ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలా అంటే ఏది ఒక దారి దొరుకుతుందా అని థింక్ చేస్తూ ఉన్నారు. మీతోటి హ్యాపీ రిలేషన్షిప్ అనేది కావాలి అని అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు ఏమంటున్నారంటే నేను ఒక డిఫరెంట్ పర్సన్ లాగా మారాలి అని ఆలోచిస్తూ ఉన్నారు, అనుకుంటూ ఉన్నారు. వాళ్ళు ద వే ఐ హ్యావ్ ట్రీటెడ్ యూ వాజ్ రాంగ్ అంతా చేసి వాళ్ళు ముళ్ళులతో గుచ్చేసి అయ్యో నీకు నొప్పి అవుతుందా అది అవుతుందా అని అడిగే రకం వీళ్ళు. చూడండి ద హై ప్రిస్టెస్ వాళ్ళ ఇంట్యూషన్ని నమ్ముతున్నారు. ఇప్పుడు స్పిరిచువల్గా కనెక్ట్ అయి ఉన్నారు. వాళ్ళు దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు దేవుణ్ణి నమ్ముతున్నారు ఇప్పుడు. అయితే ఎలా అంటే వాళ్ళు రైట్ ఒక్క నిమిషం అండి, సారీ అండి, వేరే ఫోన్ రావడం వల్ల డిస్టర్బ్ అయిపోయింది. వాళ్ళు ఎలా అంటే వాళ్ళ ఇంట్యూషన్ ఏం చెప్తుందో వాళ్ళు నమ్ముతున్నారు ఇప్పుడు. అది గుడ్ ఆర్ బ్యాడ్ అనేది వాళ్ళకి బాగా అర్థమైపోయింది. వాళ్ళు ఇప్పటి వరకు తన లైఫ్లో దాచిపెట్టిన విషయాలన్నీ వాళ్ళు ఇప్పటికి ఏమవుతుందంటే వాళ్ళకి బాగా ఒక యూనివర్స్ అనేది జాడించి ఒక తంతే ఎక్కడ పోయి పడాలో కూడా తెలియని సిచ్యువేషన్ అనేది వచ్చేసింది వాళ్ళ లైఫ్లో. అందుకు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే మిమ్మల్ని మీ లైఫ్లో మీతో ప్రవర్తించిన తీరు అనేది చాలా తప్పు అనేది వాళ్ళకి అర్థమైంది ఇప్పుడు.
కానీ ఇప్పుడు వాళ్ళు ఏమంటే అక్కడ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఇరుక్కొని ఉన్నారు కాబట్టి అందులోంచి బయటికి రావడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎలా అంటే వాళ్ళకి థ్రోట్ చక్ర అనేది బ్లాక్ అయిపోయి ఉంది. దానికోసం వాళ్ళు వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు స్పిరిచువల్ సైడు వెళ్ళారు. వాళ్ళు దేవుడు అంటే నమ్మకం లేని వాళ్ళు. యాక్చువల్గా ఇక్కడ చూసే వ్యూయర్స్ యొక్క పర్సన్ ఎవరో కానీ దేవుడు అంటే అస్సలు నమ్మని వాళ్ళు. అలాంటి పర్సన్ ఇప్పుడు దేవుణ్ణి నమ్ముతున్నారు. స్పిరిచువల్గా వాళ్ళకి ఒక అవేక్నింగ్ అనేది జరిగింది. ఇప్పుడు చైల్డ్హుడ్ ట్రామా అని ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు చెప్తున్నారు యూనివర్స్, వాళ్ళకి చిన్నతనంలో అయిన బాధలు అన్నీ, వాళ్ళకి గాయాలు అన్నీ వాళ్ళకి గుర్తొస్తూ ఉన్నాయి. వాళ్ళ మెమరీలో అనేది నిక్షిప్తమై ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు మీతో న్యూ బిగినింగ్ కావాలి అని అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ మీ సైడు చాలా అట్రాక్ట్ అవుతున్నారు. ఎందుకంటే మీరు మేనిఫెస్టేషన్ అంత స్ట్రాంగ్గా చేస్తూ ఉన్నారు. అందుకు వాళ్ళు మీతోటి కలవాలి అనేది, ఒక స్టాండ్ అనేది తీసుకోవాలి, మీ ఇద్దరు బంధానికి ఒక న్యూ బిగినింగ్ అనేది కావాలి అనేది ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళకి ఎట్లా అంటే చాలా ఆతృతగా ఉంది మీకు కాలర్ మెసేజ్ చేయాలని, కానీ అప్పటిదప్పుడే మనసు అనేది మార్చుకుంటున్నారు. నేను ఇప్పుడు చేస్తే మీరు ఎలా రియాక్ట్ అవుతారు అనేది ఆలోచిస్తూ ఉన్నారు. మీ పర్సన్ ఫోన్ చేసినా కానీ లేదన్నా మిమ్మల్ని అప్రోచ్ అయినా కానీ మీరు ఎలా రియాక్ట్ అవుతారో అని భయపడుతున్నారు. అన్ఫార్చునేట్గా మీరేమన్నా నెగిటివ్గా రియాక్ట్ అయితే వాళ్ళు తట్టుకునే సిచ్యువేషన్లో అయితే లేరు. ఎందుకంటే వాళ్ళు చాలా పెయిన్ అనేది వాళ్ళ లైఫ్లో అనుభవిస్తున్నారు. మీరు అంతకంటే డబల్ పెయిన్ అనుభవించారు. కానీ మీరు ఇంత పెయిన్ అనుభవించి కూడా మీ పర్సన్ కావాలి కావాలి కావాలని ఎదురు చూస్తున్నారు. తను మీ లైఫ్లోకి రావాలి అని ఎదురు చూస్తున్నారు. అందుకే యూనివర్స్ అనేది వాళ్ళ లైఫ్లో ఏమి పెయిన్ ఉందో అంతా చూపించి వాళ్ళని మీ వైపుగా పుష్ చేయడానికి ట్రై చేస్తుంది. దీనికి మీరు ఎక్స్ట్రా మ్యారేజ్ లైఫ్లో ఉన్నారో, లేకపోతే మ్యారేజ్ అయిన పర్సన్తో డీల్ అవుతున్నారో, మీరు మ్యారేజ్ కాని వాళ్ళు, లేకపోతే మీ పర్సన్ తోటి మీకు మ్యారేజ్ కావాలి అని అనుకుంటున్నారు, లేదంటే మీరు మ్యారేజ్ అయ్యి వాళ్ళతోటి లైఫ్ కావాలి అని అనుకుంటున్నారు. ఏమో నాకు తెలియదు, కానీ ఇక్కడ మాత్రం మీ పర్సన్ మాత్రం మీతోటి కలవాలి అనేది వాళ్ళు 100%గా వాళ్ళు ఫిక్స్ అయిపోయి ఉన్నారు. అందుకే వాళ్ళు అడుగుతున్నారు, విల్ యూ లివ్ మీ లైక్ ద అదర్స్, అందరిలాగా నన్ను వదిలేస్తావా అని అడుగుతున్నారు. వాళ్ళు వదిలేసిపోయి వాళ్ళు ఆ మాట అనొచ్చు, అసలు చాలా తప్పు కదా ఈ మాట అడగడం. వాళ్ళే కదా వదిలేసిపోయింది, మీరు వదిలేసిపోయారా? వాళ్ళు వదిలేసిపోయి మళ్ళీ ఈ మాట ఎలా అడుగుతున్నారు చూద్దాం. అయినా యూనివర్స్ ఎందుకు అంటున్నారు ఇక్కడ మా వ్యూయర్స్ పర్సన్ ఆ మాట ఎందుకు అంటున్నారంటే వాళ్ళ లైఫ్లో ఉన్న ఫిమేల్ పర్సన్ అనేవాళ్ళు ఒక ఇండిపెండెంట్ పర్సన్, ఫైనాన్షియల్గా కొంచెం స్టెబిలిటీ ఉన్న పర్సన్. వాళ్ళు అందుకోసము వీళ్ళు భయపడుతూ ఉన్నారు. కొంచెము ఎలాగంటే వాళ్ళకి అర్థం కావటం లేదు. ఏదన్నా డెసిషన్ తీసుకుంటే వాళ్ళు ఎలా రియాక్ట్ అవుతారో అనేది ఆలోచిస్తున్నారు. వాళ్ళ లైఫ్లో ఉన్న పర్సన్ అనేవాళ్ళు ప్రాక్టికల్గా ఉన్నారు కాబట్టి వాళ్ళకి లగ్జరీ లైఫ్ కావాలి. వాళ్ళకి ఎలాగంటే డబ్బు ఉంటేనే అన్నీ ఉంటాయి అని ఆలోచించుకునే మీ పర్సన్ లైఫ్లో ఉన్న పర్సన్. అందుకు వాళ్ళకి ఏమవుతుందంటే వాళ్ళకి డబ్బే కావాలి, ఎమోషనల్గా ఏమి అవసరం లేదు అనేది వాళ్ళు ఆలోచించుకుంటున్నారు. వాళ్ళకి తెలిసిపోయిందనమాట. మీరైతేనేమో ఎమోషనల్గా కనెక్ట్ అయిపోయినారు. మీరు డబ్బు గురించి ఆలోచించటం లేదు. మీ పర్సన్కే మీరు డబ్బు అనేది మీరు ఇస్తున్నారు, కానీ మీ పర్సన్ నుంచి మీరు తీసుకోవాలని మీరు అనుకోవటం లేదు. అందుకే మీరు ఏం బాధని అనుభవించి అలాగే హోల్డ్ చేస్తూ ఉన్నారు. దాంట్లోంచి కొంచెంగా బయటికి రావాలని మీ ఇంట్యూషన్ మీకు చెప్తూ ఉంది. మీరు బయటికి రావడానికి ట్రై చేస్తున్నారు. కాబట్టి మీ పర్సన్ ఏమైపోయిందంటే అక్కడున్న ఒక ప్రాక్టికల్ పర్సన్స్ మధ్యలో ఉన్నారు. కాబట్టి ఇప్పుడు మీ పర్సన్ ఏమనుకుంటున్నారంటే మిమ్మల్ని వదిలేస్తే చేజారిపోతారేమో, ఇంకా మళ్ళీ నా లైఫ్లో
మళ్ళీ తిరిగి మిమ్మల్ని నేను పొందలేనేమో అని అనుకుంటున్నారు. అందుకే వాళ్ళు చెప్తున్నారు, వాళ్ళ ఇంట్యూషన్ ఏం చెప్తుందంటే, వాళ్ళు మీకేం చెప్పాలనుకుంటున్నారంటే, నువ్వు అందరిలాగా నన్ను వదిలేసిపోతావు అని అడుగుతున్నారు. సెక్సువల్ డిజైర్ అని మా వ్యూస్ పర్సన్ ఎందుకు అంటున్నారు? ఎందుకంటే అక్కడ ఉన్న పర్సన్స్ ప్రాక్టికల్గా ఉన్నారు కాబట్టి ఇక్కడ పక్కాగా తెలుస్తుంది. ప్రాక్టికల్ పర్సన్స్ కాబట్టి అక్కడ వాళ్ళకి ఫిజికల్ నీడ్ అనేది లేదు. అందుకు వాళ్ళు అక్కడ చాలా ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తూ ఉన్నారు. చూడండి, ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఆ లైఫ్లోంచి లెట్ గో చేయాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు పాస్ట్లో జరిగిన పెయిన్ నుంచి కానీ ఏదైనా వాళ్ళ లైఫ్లో జరిగిన విషయాల గురించి కానీ వాళ్ళు బాగా గుణపాఠాలు అనేది నేర్చుకున్నారు. చాలా భయపడుతూ ఉన్నారు. ఎట్లయినా కానీ మీతోటి మీ ఇద్దరి బాండింగ్ క్లోజ్ చేసుకోవాలి అంటే దగ్గరగా చేసుకోవాలి అని అనుకుంటున్నారు. వాళ్ళు సక్సెస్ కావాలి అని అనుకుంటున్నారు. ధైర్యంగా ఒక భయం లేని సిచ్యువేషన్లో మీ దగ్గరికి ఇంకా రావాలి అని అనుకుంటున్నారు. ఇది ఇంకా నాకు యూనివర్స్ ఇచ్చే లాస్ట్ ఛాన్స్. ఇంక ఈ ఛాన్స్ కానీ నేను పోగొట్టుకుంటే ఇంకా నా లైఫ్లో నా పర్సన్ అనేది మళ్ళీ దొరకరు అనేది అనుకుంటున్నారు. అక్కడ ఏ విధంగా ప్రాబ్లం క్రియేట్ చేసినా కానీ సైలెంట్గా ఉంటున్నారు. దేనికి రియాక్ట్ అవ్వాలి అని అనుకోవటం లేదు. దేనికి సమాధానం చెప్పాలి అని కూడా అనుకోవటం లేదు. వాళ్ళు ఇంకా తన మనసుకి తనేం చెప్పుకుంటున్నారంటే, ఇంకా భయపడకూడదు అనేసి అనుకుంటున్నారు. పాత మిస్టేక్స్ నుంచి వెనక జరిగిన తప్పుల నుంచి వాళ్ళు గుణపాఠం నేర్చుకొని ఇప్పుడు కరెక్ట్ వేలో వెళ్ళాలి అని అనుకుంటున్నారు. అందుకే మిమ్మల్ని కలవాలనుకుంటున్నారు. కాబట్టి వాళ్ళకి ఫిజికల్గా మీ మీద అట్రాక్షన్ అనేది కూడా ఎక్కువగా అయిపోతుంది. ఐ ఆమ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్ యూనివర్స్. ఐ ఆమ్ స్కేర్డ్ ఆఫ్ రిజెక్షన్ అని మా వ్యూయర్స్ పర్సన్ ఎందుకు అంటున్నారు ఇక్కడ? ప్లీజ్ గివ్ మీ అ గ్రేట్ ఆన్సర్. ఎందుకు అంటున్నారంటే వాళ్ళు ఇప్పుడు ఒక టాక్సిక్ రిలేషన్షిప్లో ఉన్నారు. అక్కడ వాళ్ళకి ఎట్లా అంటే ఏది వాళ్ళకి నీడ్ అనేది లేదు. వాళ్ళ ఇంట్యూషన్ ఏం చెప్తుందంటే ఈ రిలేషన్ నీకు కరెక్ట్ కాదు, నువ్వు తప్పక ఈ రిలేషన్షిప్లోకి వచ్చావు, నువ్వు చాలా తప్పు చేశావు అని చెప్తా ఉంది. వాళ్ళ కోసం వాళ్ళు ఇంకా స్టాండ్ తీసుకోవాలి అని అనుకుంటున్నారు. వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళు ప్రొటెక్ట్ చేసుకుంటున్నారు. మీరు చూసేవాళ్ళు మేల్ అయితే ఫీమేల్ అనుకోండి, ఫీమేల్ అయితే మేల్ అనుకోండి. వాళ్ళు చాలా స్ట్రగుల్స్ అనుభవిస్తూ ఉన్నారు. వాళ్ళ లైఫ్ అనేది ఛాలెంజింగ్గా తయారైపోయింది. అందుకే వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వాళ్ళు అక్కడ మోసం చేసిన పర్సన్స్ చాలామంది మధ్యలో ఉన్నారు కాబట్టి వాళ్ళకి ఒక భయం అనేది పట్టుకుంది. ఇంకా మీరు కూడా తనని వదిలేస్తే ఇంకా తన సిచ్యువేషన్ అనేది ఇంకా రియల్గా మీ పర్సన్ ఎలా తయారవుతారంటే ఇంకా తను కోలుకోలేని సిచ్యువేషన్కి వెళ్ళిపోతారు. అందుకే భయంతో చాలా మీరేమన్నా కాదు అంటారేమో అనేసి ఆలోచిస్తూ ఉన్నారు. వాళ్ళు ఎట్లయినా కానీ గివప్ చేయకూడదు అని ఆలోచిస్తున్నారు. ఈ బంధాన్ని వదులుకోకూడదు అనేసి ఆలోచిస్తున్నారు. ఏ విధంగానే ట్రై చేయాలి, ఏ విధంగానే కానీ అలా నా పర్సనల్ లైఫ్లోకి వెళ్ళాలి అనేది వాళ్ళ ఇంటెన్షన్ ఉంది. ప్లీజ్ డూ వాట్ ఈజ్ బెస్ట్ ఫర్ యువర్ హార్ట్. మీకు ఏమనిపిస్తే మీరు హృదయంలో అదే మీరు చెయ్యండి, మీరు నిర్ణయం తీసుకోండి అని చెప్తూ ఉన్నారు. ఎందుకంటే వాళ్ళకి బాగా అర్థమైంది మీరు వాళ్ళ కోసమే ఎదురు చూస్తూ ఉన్నారు అనేసి వాళ్ళకి బాగా తెలుసు. అందుకే వాళ్ళు మిమ్మల్ని వదులుకోలేకపోతున్నారు. చూడండి, ద చారియట్. మీ ఇద్దరి మధ్యలో చాలా ఆప్టికల్స్ అన్నీ ఉన్నాయి. చాలా స్ట్రగుల్స్ మీ ఇద్దరు లైఫ్లో ఫేస్ చేశారు. కానీ మీకు అనేది ఒక గుడ్ ఎండింగ్ అనేది రాబోతుంది మీ ఇద్దరి లైఫ్లో. మీ పర్సన్ ప్రాక్టికల్ పర్సనే, కానీ మీ పర్సన్ ఏంటంటే మీ రిలేషన్ని లాంగ్ టర్మ్ రిలేషన్షిప్గా తీసుకెళ్ళాలి అనుకుంటున్నారు. వాళ్ళు లాంగ్ డిస్టెన్స్లో అయినా ఉండొచ్చు, లేదంటే ఆన్ అండ్ ఆఫ్ సిచ్యువేషన్లోనైనా ఉండొచ్చు. ఎక్కడైనా కానీ వాళ్ళు మీకు
మీకు దగ్గర అవ్వాలి, మీ దగ్గరికి రావాలి అని అనుకుంటున్నారు. మీ మీద ఫోకస్ అనేది చేస్తూ ఉన్నారు. ఇప్పుడు తను సెల్ఫ్గా హీల్ అవుతూ ఉన్నారు. ఒక సెల్ఫ్ డిసిప్లిన్ పర్సన్ లాగా తయారవుతున్నారు. స్ట్రాంగ్ అండ్ విల్ పవర్ ఉన్న పర్సన్ లాగా తయారవుతున్నారు. వాళ్ళ ఎమోషనల్స్ని కంట్రోల్ చేస్తూ ఉన్నారు. అందుకు వాళ్ళకి ఇప్పుడు ఏమనిపిస్తుందంటే మీకు చెప్తూ ఉన్నారు, నీకు ఏదని మంచిగా అనిపిస్తే అది చెయ్యి, నేను నిన్ను హోల్డ్ చేయను ఇప్పుడు అని చెప్తూ ఉన్నారు. ఐ డోంట్ వాంట్ టు బీ అలోన్ అని మా విఎస్ పర్సన్ ఎందుకు అంటున్నారు? యూనివర్స్ ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్. ప్లీజ్ యూనివర్స్. ఎందుకు అంటున్నారంటే 6 ఆఫ్ పెంటికల్స్. వాళ్ళు వీళ్ళు ఎలా అంటే ఇంతకుముందు మీ దగ్గర నుంచి తీసుకోవడం మాత్రమే చేశారు. వాళ్ళు వేరే వాళ్ళకి ఇవ్వడం చేశారు. మీ ఇద్దరు రిలేషన్షిప్లో ఈక్వల్ ఎఫర్ట్ అనేది వాళ్ళు పెట్టలేదు, అసలు బ్యాలెన్స్ అనేది చేయలేదు. ఇప్పుడేమనుకుంటున్నారంటే మీ ఇద్దరి లైఫ్లో ఈక్వల్గా ఎఫర్ట్ అనేది పెట్టాలి, బ్యాలెన్స్ చేయాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే తను ఒంటరిగా బాధపడుతున్నారు కాబట్టి వాళ్ళకి వాళ్ళకి ఇంతకుముందు ఎలా అంటే కమ్యూనిటీ కోసము లేకపోతే చుట్టూ ఉన్న పర్సన్స్ కోసము వాళ్ళ కోసం స్వార్థంగా ఆలోచించిన పర్సన్ అనమాట. ఇప్పుడు వాళ్ళకి ఎట్లా అంటే వాళ్ళకి ఇంతకుముందు తీసుకోవడం మాత్రమే తెలుసు, ఇవ్వడం అస్సలు తెలియదు. ఇప్పుడు ఎట్లా అంటే ఇవ్వాలి, తీసుకోవాలి అని అనుకుంటున్నారు. అందుకే ఇప్పుడు వాళ్ళకి ఏమనిపిస్తుందంటే వాళ్ళ లైఫ్లో ఒంటరిగా ఉన్నట్లు ఫీల్ అవుతూ ఉన్నారు. మీరు చూడండి 9 ఆఫ్ పెంటికల్స్. ఇక్కడ చూడండి, మీరేమో మీ లైఫ్లో పెయిన్ అనుభవిస్తున్నా కానీ హ్యాపీగా ఒక సెల్ఫ్ లవ్ అనేది చేసుకోవడానికి స్టార్ట్ చేశారు. బట్ మీ లైఫ్లో సంథింగ్ మిస్సింగ్ అయిందని మీకు అనిపిస్తూ ఉంది, కానీ మీకోసం మీరు ఎఫర్ట్స్ అనేది పెడుతూ ఉన్నారు. మీకు ఏం కావాలో దాన్ని అచీవ్ చేయాలి అనుకుంటున్నారు. ఇండిపెండెంట్గా బతకాలి అనేది ఆలోచిస్తున్నారు. మీ లైఫ్లో మనీ అర్న్ చేయడానికి డిఫరెంట్ వే అనేది వెతుక్కున్నారు. మనీ అర్న్ చేస్తున్నారు. సక్సెస్ వైఫ్గా మీరు వెళ్తున్నారు. ఎట్లా అంటే మీరు ఒక చాలా స్టెబిలిటీ ఉన్న పర్సన్ లాగా తయారైపోయారు. ఫైనాన్షియల్లీ ఇండిపెండెంట్ సక్సెస్ పర్సన్ లాగా కనిపిస్తూ ఉన్నారు. అందుకు వాళ్ళకి ఇప్పుడు యూనివర్స్ మీ సైడ్ పుష్ చేస్తుంది. అగైన్ వాళ్ళ ఫీలింగ్స్ కూడా అక్కడ పెయిన్ అనేది అనుభవించారు కాబట్టి వాళ్ళ ఫీలింగ్స్ కూడా మీ దగ్గర ఉన్నప్పుడు ఎలా ఉన్నారు, మీ దగ్గర నుంచి వెళ్ళిపోయాక వాళ్ళు ఎలా తయారయ్యారు అనేది బాగా అర్థమైంది వాళ్ళకి. ఇప్పుడు నాకు ఇక్కడ మాత్రము 7 నెంబర్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉందండి. ఇది మీ పర్సన్ నేమ్ అయినా, డేట్ ఆఫ్ బర్త్ టోటల్ అయినా ఉండొచ్చు, లేకపోతే డేట్ ఆఫ్ బర్త్ అయినా ఉండొచ్చు, లేకపోతే ఇది మీ లైఫ్లో కానీ వాళ్ళ లైఫ్లో కానీ లక్కీ నెంబర్ అయి ఉండొచ్చు. అగైన్ ఇక్కడ 3 కూడా ఎక్కువగా కనిపిస్తూ ఉంది. మీరు మీ లైఫ్లో ఎక్కడ ఏది అనేది చూసుకోండి, అర్థమవుతుంది మీకు. ఏమన్నా మీ ఇంట్యూషన్ ఏం చెప్తుందో దాన్ని ఫాలో అవ్వడానికి ట్రై చేయండి. ఇక్కడ ఓవరాల్గా మాత్రం మీ పర్సను చాలా ఎలా అంటే ఒక రోడ్ రోలర్ కింద పడ్డ కొబ్బరి చిప్పలాగా అయిపోయింది తన పరిస్థితి. ఇప్పుడు ఇంక కొబ్బరి చిప్ప రోడ్ రోలర్ కింద పడ్డ తర్వాత దాన్ని మళ్ళీ ఏ విధంగా చేసినా అత్తుకునే సిచ్యువేషన్లో ఉండదు. ఇంకా కొబ్బరి చిప్ప అనేది అది మనదే కొబ్బరి చిప్ప అని మనం అనుకోవాల్సిందంతే. ఆ విధంగా చాలా పెయిన్ అనేది అనుభవిస్తున్నారు. ఇప్పుడు కన్నా మీ దగ్గరికి వస్తే కన్నా, అన్ఫార్చునేట్గా వస్తే కన్నా మీరు చీపో అని అన్ని మాటలు అనొద్దండి. ఫస్ట్ తను ఏం చెప్తారో వినండి. వినేసి తన ప్రాబ్లం ఏందో తెలుసుకొని మీరు ఒక
వేలో సొల్యూషన్ అనేది వెతకండి. మీరిద్దరు కలిసి ఉండాలి అనుకుంటే కలిసి ఉండండి, లేదు అంటే లీవ్ చేయండి. కానీ వాళ్ళు చాలా పెయిన్లో ఉన్నారు. ఇప్పుడైతే ఈ రీడింగ్ని పెట్టి నాకు అర్థమైంది ఏంటంటే వాళ్ళు ఇప్పుడు ఒక గాజు బొమ్మలాగా తయారయ్యారు. అది చేతిలో పట్టుకొని జాగ్రత్తగా డీల్ చేస్తేనే ఓకే, లేదు అంటే చేయి జారింది అంటే అంతే సంగతులు. ఇంకా మళ్ళీ ఆ బొమ్మ అనేది మళ్ళీ మీ చేతికి ఇంకెప్పుడు లైఫ్లో దొరకదు. ఇప్పుడు మీకు ఏంజల్స్ ఏం చెప్పాలి అనుకుంటున్నారో చూద్దాం. ప్లీజ్ ఏంజల్స్, మా చూసే వ్యూయర్స్కి ఏం చెప్పాలి అని అనుకుంటున్నారు మీరు? ప్లీజ్ ఏంజల్స్ గివ్ మీ గ్రేట్ ఆన్సర్. గ్రాటిట్యూడ్. మీరు హెల్త్ మీద ఫోకస్ చేయటం లేదు. దిస్ ఈజ్ కరెక్ట్. ఎందుకంటే మీ పర్సన్ గురించి మీరు బాధపడుతూ తిండి మానేసి మీరు నిద్రలేని రాత్రులు గడుపుతూ ఉన్నారు కాబట్టి మీ హెల్త్ అనేది పాడవుతుంది. మీరు హెల్త్ మీద కేర్ తీసుకోండి. ఇంప్రూవింగ్ హెల్త్ అని చెప్తున్నారు యూనివర్స్. ప్లీజ్ గివ్ మీ ఎ గ్రేట్ ఆన్సర్ యూనివర్స్. ట్రస్ట్ చేయండి. మీరు భయపడుతూ ఉన్నారు యాక్చువల్గా. నా పర్సన్ వస్తారో రారో, లేకపోతే నా లైఫ్లో ఇది జరుగుతుందో లేదో, నాకు హెల్త్ బాగవుతుందో లేదో, డిఫరెంట్. మీరు దేని గురించి రీడింగ్ చూసుకుంటున్నారో పర్సన్ ప్లేస్లో దాన్ని మీరు అనుకోండి. దాని గురించి మీరు ట్రస్ట్ చేయండి. ఫస్ట్ ట్రస్ట్ అనేది మోర్ ఇంపార్టెంట్ అని చెప్తున్నారు. ఎస్, మీరు ట్రస్ట్ చేస్తేనే మీ లైఫ్లో మీకు కావాలనుకునేది దొరుకుతుంది. అబాండెన్స్ అని కానీ హెల్త్ కానీ కాంప్రమైజ్. చూడండి, నేను చెప్పాను కదా, మీ పర్సన్ చాలా పెయిన్ఫుల్ సిచ్యువేషన్లో ఉన్నారు. ఒకవేళ అన్ఫార్చునేట్గా మీకు కాలర్ మెసేజ్ చేసి మీకు దగ్గర అయితే వాళ్ళతోటి కాంప్రమైజ్ అవ్వండి ఫస్ట్, తర్వాత డెసిషన్ అనేది తీసుకోండి. పీస్ఫుల్ రిసొల్యూషన్, మీకు ఒక మంచి సొల్యూషన్ అనేది రాబోతుంది. దాని గురించి మీరు బాధపడొద్దండి. పర్ఫెక్ట్ టైమింగ్లో మీకు యూనివర్స్ ఏంజల్స్ మీకు ఏమి ఇవ్వాలో అది ఇవ్వడానికి వాళ్ళు చేతులతో పట్టుకొని రెడీగా ఉన్నారు. ఆ టైం కోసమే వాళ్ళు కూడా ఎదురు చూస్తూ ఉన్నారు. ఆ టైం దగ్గరలో వచ్చింది కాబట్టి, దగ్గర పడుతుంది కాబట్టి మీకు ఈ రీడింగ్ అనేది నాకు చేయాలి అనిపించింది. యూనివర్స్ మీ దగ్గరికి ఈ రీడింగ్ని తీసుకొస్తుంది. ఇప్పుడు మీ పర్సన్స్ నేమ్ కానీ మీ నేమ్స్ కానీ ఇందులో ఉన్నాయేమో చూద్దాం. సి, ఎం, డబ్ల్యూ, ఎఫ్, కే, హెచ్, పి, టి, బి, వై, క్యూ, ఎస్, యు, డి. చూసారు కదా, ఇవి మీ నేమ్ అయినా ఉండొచ్చు, మీ పర్సన్ నేమ్ అయినా ఉండొచ్చు. మీరైతే మాత్రము ఇందులో రిజనేట్ అయిన పాయింట్స్ని తీసుకోండి, రిజనేట్ కాని పాయింట్స్ని లీవ్ చేయండి. అంత రీడింగ్ నాకే అని తలకెత్తుకొని మాత్రం బాధపడి హైరానా మాత్రం పడొద్దండి. మీకు లైఫ్లో ఏమి ఇవ్వాలి అనేది యూనివర్స్ మీకు ఇవ్వడానికి ఏంజల్స్ రెడీగా ఉన్నారు. మీరే దాన్ని గమనించటం లేదు. యాక్చువల్గా మీరు గమనించటం లేదు. మీకు ఏమి ఇవ్వాలనుకుంటున్నారో ఏంజల్స్ కానీ యూనివర్స్ కానీ అది మీరు చూడటం లేదు. ప్లీజ్ చూడండి. మీ కళ్ళు తెరిచి చూడండి. మీ డోర్ ముందే మీకు కావాల్సిన సంతోషం అనేది మీకు రాబోతుంది. ఆ డోర్ తెరవడానికి మీరు ప్రయత్నించండి ప్లీజ్. ఇదే అండి ఇవాళ రీడింగ్. మీకు ఎంతమందికి నచ్చిందో నాకైతే తెలియదు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. హ్యావ్ ఏ గుడ్ డే.